వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ తేజ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే మా తేజు. సో రాజేష్ మహాసేన అంటే ఇతని పేరు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. ఎందుకంటే మనందరికి బాగా తెలుసు పవన్ కళ్యాణ్ గారు సీఎం అని, లోకేష్ గారు డిప్యూటీ సీఎం అని. సో ఇంతవరకు రెండు పార్టీలు మాట్లాడుతున్నాయంటే దీనికి కారణం ఇతనే. ఇతను ఒక మీడియా ఛానల్లో మాట్లాడాడు అంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. ఇది చాలా సెన్సేషనల్ అయింది. అయితే ప్రస్తుతం రాజేష్ మహాసేన గురించి బయటకు వస్తున్న వార్త ఏంటంటే టీడీపీ నుంచి అతని సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నారు. పార్టీ నుంచి అతన్ని ఇంకా పార్టీకి అతనికి ఎటువంటి సంబంధం లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక వార్త వచ్చింది. ఇందులో ఎంతవరకు వాస్తవం, ఏం చెప్తారు? రాజేష్ మహాసేన అనే వ్యక్తి ఈ మొత్తం గందరగోళానికి కారణమయ్యాడు. అది అందులో ఎటువంటి డీవియేషన్ లేదు, అందరూ అంగీకరించాల్సింది. ఎందుకంటే అతనే మొదట ఈ అంశాన్ని లేవనెత్తాడు కాబట్టి అతనే ఇందులో కల్ప్రిట్, నెంబర్ 1 కల్ప్రిట్. ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటోంది ఇంకెవరు మాట్లాడొద్దు, ఇక్కడతోటి చర్యలు తీసుకుంటాం, క్రమశిక్షణా చర్యలు తీసుకుంటాం అని చెప్పి తెలుగుదేశం పార్టీ అంటోంది. జనసేన పార్టీ అధ్యక్షుల వారు కూడా, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరు మాట్లాడొద్దు మన పార్టీ తరఫున అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు వచ్చి జనసేన పార్టీ నుంచి యాడ్వర్స్ కామెంట్స్, అంటే ఒక నెగటివ్ కామెంట్స్ ఎక్కడ రాలేదు. కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు ఒక మైక్ తీసుకెళ్ళి డిప్యూటీ సీఎం లోకేష్ డిప్యూటీ సీఎం ఇస్తున్నారంట, మీ అభిప్రాయం ఏంటంటే అది మాకు సంబంధం లేని అంశం, అది కూటమిలో పెద్దలు నిర్ణయిస్తారు. లేదు వాళ్ళ కార్యకర్తలు కోరుకుంటున్నారంటే, వాళ్ళ కార్యకర్తలు కోరుకుంటే మాలాంటి వాళ్ళం మేము కూడా మా అధినాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటాం కదా. సో కోరుకోవడానికి ఏముంది కార్యకర్తలు అని చాలా హంబుల్గా చెప్పారు. కానీ మహాసేన రాజేష్ మాత్రం నారా లోకేష్కి ఈ పదవి ఇవ్వాలని చెప్పి ఈ వివాదాన్ని రాజేసిన వ్యక్తి. దాని తర్వాత అక్కడి నుంచి అనేక మంది దానికి సపోర్ట్గా మాట్లాడారు. టీడీపీ వర్గం వీళ్ళందరూ కూడా అనుభవజ్ఞులు. మరి మహాసేన్ రాజేష్ అనే వ్యక్తిని తలాతోక లేని కామెంట్ చేస్తే ఆ కామెంట్ని పట్టుకొని అతన్ని మరి ఎట్లా వీళ్ళంతా ఫాలో అయ్యారనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పటి వరకు కూడా. అంటే పార్టీ అధిష్టానం సూచన మేరకు చేశారా, లేకపోతే మహాసేన్ రాజేష్ కామెంట్ చూసి ఇన్స్పైర్ వీళ్ళు చేశారా తెలియదు. కానీ మొత్తం మీద అయితే గందరగోళం జరిగిపోయింది. పార్టీ అధిష్టానం నుంచి ఇలాంటి సంకేతాలు వచ్చాయని నేను అంటలేదు. కొన్ని అనాలిసిస్లు చేస్తారు కొంతమంది. లేకపోతే ఒక రఘురామకృష్ణరాజు గారు ఎందుకు మాట్లాడతారు, ఒక సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడతారు, ఒక పిఠాపురం వర్మ ఎందుకు మాట్లాడతారు, పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఎందుకు మాట్లాడతారు, ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. వీళ్ళందరూ మాట్లాడారు అంటే ఖచ్చితంగా పార్టీ నుంచి ఎంతో కొంత వాళ్ళకి మద్దతు లేకపోతే ఇలా మాట్లాడేంత సాహసం వీళ్ళు చేస్తారా అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అలా చేస్తే మహాసేన రాజేష్ అనే వ్యక్తి సేఫే. అలా కాదు, అసలు ఈ వ్యవహారాన్ని రాజేసింది అతనే దీని అంతటికి మూల కారణమని భావిస్తే అతన్ని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేసి తెలుగుదేశం పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. గతంలో మీరు అబ్జర్వ్ చేస్తే కూటమి ఎన్నికలకు వెళ్ళే ముందు ఒక వారం ముందు నుంచి అతను కొత్త బాణి అందుకున్నాడు. ఏమని? తెలుగుదేశం పార్టీని గెలిపించండి, కానీ పవన్ కళ్యాణ్ గారిని బీజేపీని ఇద్దరిని ఓడించండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మైనారిటీలకు వ్యతిరేకం కాబట్టి అతను ఓడించాలి అని చెప్పేసి 21 స్థానాల్లో ఓడిస్తాము మేమంతా, మహాసేన ఉద్యమంలాగా 21 స్థానాల్లో ఆయన ఓడించబోతున్నామని ప్రకటన చేశారు. కానీ వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, ఏమీ చేయలేకపోయారు. అది కూడా కాకుండా కొంతమంది మీలాంటి జర్నలిస్ట్ మిత్రులు అడిగారు, ఇది కూటమికి వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు కదా అని. కూటమికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలుగుదేశం పార్టీ భావిస్తే నన్ను సస్పెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ గారి కంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది, 15% ఓట్లను ప్రభావితం చేయగలుగుతాను. పవన్ కళ్యాణ్కి ఆ స్థాయి లేదని మాట్లాడిన వ్యక్తి ఇమ్మీడియట్గా ఆ రోజే మహాసేన్ రాజేష్ గారిని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసి ఉండాల్సింది. ఎన్నికల ముందు అనవసరమైన ఇష్యూస్ ఎందుకు అనుకున్నారేమో ఆ రోజు సస్పెండ్ చేయలేదని మేమంతా భావించాం. తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సస్పెండ్ చేయాలి కదా అతన్ని. కూటమికి వ్యతిరేకంగా పనిచేసేమని పక్కన పెట్టాలి కదా. కానీ ఏనాడు పెట్టకపోగా తిరిగి అతనికి గిఫ్ట్ ఇచ్చారు. ఏంటంటే అప్పటి వరకు అతని ఛానల్లో అతను వీడియోలు చేసుకోవడం తప్ప, ఏదైనా మీడియా ఛానల్ పిలిస్తే వెళ్ళడం తప్ప పార్టీ అధికారికంగా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఆ తర్వాత గెలిచిన కొంతకాలానికి అతను పిలిచి పార్టీ
కార్యాలయంలో, మంగళగిరి కార్యాలయంలో అతనితో ప్రెస్ మీట్ పెట్టించారు. అంటే ఏం చెప్పదలుచుకున్న తెలుగుదేశం పార్టీ ఆ రోజు కూడా ఈ కూటమికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తిని, పవన్ కళ్యాణ్ ఓడిపోవాలని కోరుకున్న వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి అందలం ఎక్కించడం అంటే ఒక రకం కూటమి ధర్మానికి విరుద్ధమే. సో మళ్ళీ ఇవాళ అదే వ్యక్తి ఇవాళ ఈ రకమైన పని చేస్తున్నాడు. సో అబ్జర్వ్ చేయాలి, తెలుగుదేశం పార్టీ కూడా అబ్జర్వ్ చేయాలి. ఇతను కూటమికి మంచి చేస్తున్నాడా, లేకపోతే చెడు చేస్తున్నాడా, కోవర్ట్ ఏమైనా పని చేస్తున్నాడా, ఇవన్నీ అబ్జర్వ్ చేసి వాస్తవాలని గ్రహించిన తర్వాత అతన్ని సస్పెండ్ చేస్తే గనక పార్టీకి ఒక చిత్తశుద్ధి, ఒక నిబద్ధత ఉందని నమ్మచ్చు. లేదంటే అనవసరంగా పార్టీ మీద మచ్చపడే ప్రమాదం కూడా లేకపోలేదు. పార్టీని అతను ఎంకరేజ్ చేస్తుంది అనుకుంటే అతని కామెంట్స్ కూడా పార్టీ చెప్పించినట్టే కదా అర్థమవుద్ది. కాబట్టి నిజంగా మీరు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలనుకుంటే అతని మీద ఖచ్చితంగా వేటేయాల్సిందే. గతంలో కూడా రాజేష్ మహాసేన్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసిన దాఖలాలు ఉన్నాయి. వ్యక్తిగతంగా టార్గెట్ చేశాడు, పెళ్ళిళ్ళ మీద తిట్టాడు. అసలుకి జన సైనికుల్ని నోరుతో మనం చెప్పుకోలేనన్ని బూతు మాటలతో అతన్ని జన సైనికుల్ని మాట్లాడి దుర్భాషలాడాడు. హిందువుల పట్ల అన్యాయంగా మాట్లాడాడు. హిందూ మహిళల్ని, హిందూ ఆడపిల్లల్ని లేపుకురండి, పెళ్ళిళ్ళు చేస్తాను నేను మీకు ప్రొటెక్ట్ ఇస్తానని మాట్లాడాడు. సో చాలా సందర్భాల్లో అతను సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో మాట్లాడాడు. ఇవాళ మళ్ళీ మహాసేన్ రాజేష్, అలాంటి మహాసేన్ రాజేష్ని జనసేన పార్టీలోకి తీసుకోలేదన్న అక్కసుతో మళ్ళీ జనసేన పార్టీలోకి మళ్ళీ వచ్చి క్షమించమన్నాడు, కటౌట్లు పెట్టాడు, పవన్ కళ్యాణ్ ముద్దులు పెట్టాడు. కానీ మీరు చేసేదేమో మొన్నటి వరకు అలా చేసి వెంటనే ముద్దులు పెట్టి కటౌట్లు పెట్టి మీరు గొప్పోళ్ళని పొగిడి మళ్ళీ పార్టీలోకి తీసుకోలేదని మళ్ళీ తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ తనకు వచ్చిన టికెట్ పోయిందని మళ్ళీ పవన్ కళ్యాణ్ని తిట్టి మళ్ళీ ఇప్పుడు కూటమిలోకి వచ్చి మళ్ళీ పవన్ కళ్యాణ్ పొగిడి ఏంటిది? ఏ ఎండకు ఆ గొడుగు పట్టడం కాదా? జనానికి మహాసేన్ రాజేష్ మాట మీద ఏమైనా విలువ ఉందా? అలాంటి మహాసేన రాజేష్కి సంబంధించి ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు అంతమంది స్పందిస్తున్నారంటే ఇది ఆలోచించవలసిన విషయమే అంటున్నాను. నేను డెఫినెట్గా